ప్లేన్ జామెట్రీలో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో దీనికి రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. పర్టికులర్గా ఇప్పుడు ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో రెండింటికి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అయినటువంటి కాన్సెప్ట్. సో దీన్ని బాగా నేర్చుకోగలిగితే వీటికి రిలేటెడ్గా ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి అసలు? సో ఎప్పుడైనా ఒక 2 ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి, వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అనాలి అంటే రెండింటికి ఒకటే షేప్ ఉండాలి, సేమ్ షేప్ ఉండి సైజు డిఫరెంట్గా ఉండొచ్చు అండి. సో షేప్ సేమ్గా ఉన్నటువంటి 2 ట్రయాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అయితే షేప్ అనేది దేంతో డిసైడ్ చేస్తాం? యాంగిల్స్ బట్టి. అంటే 2 ట్రయాంగిల్లోని సేమ్ యాంగిల్స్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ అండి, సో ఇప్పుడు మనం ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఈ ట్రయాంగిల్కి ఏంటంటే ఏబిసి అని పేరు పెడుతున్నాను. అలాగే మరొక ట్రయాంగిల్ తీసుకున్నానండి, ఇది PQR అనేది మరొక ట్రయాంగిల్ మాట. సో ఇలా నేను 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఆలోచించవలసింది ఇందులో ఉన్న యాంగిల్స్ సేమ్ యాంగిల్స్ అయి ఉండాలి. ఎప్పుడైతే 2 చోట్ల మనకి సేమ్ యాంగిల్స్ ఉన్నాయో అప్పుడే మనం వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్కి ఇక్కడ 60 డిగ్రీస్ అనే యాంగిల్ ఉందనుకోండి, ఇందులో కూడా మనకి 60 డిగ్రీస్ ఉండాలి. ఆ యాంగిల్ ఎక్కడున్నా పర్లేదండి. సో ఎక్కడున్న యాంగిల్ అక్కడ కూడా అడ్జస్ట్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ అండి, ఇక్కడ 40 డిగ్రీస్ అనే యాంగిల్ ఉందనుకోండి, ఇక్కడ కూడా 40 డిగ్రీస్ అనే యాంగిల్ ఉండాలి. అలాగే ఇక్కడ 80 డిగ్రీస్ అనే యాంగిల్ ఉందనుకోండి, ఇక్కడ కూడా మనకి 80 డిగ్రీస్ అనే యాంగిల్ ఉండాలి. సో ఎప్పుడైతే మనకి 2 ట్రయాంగిల్లో సేమ్ యాంగిల్స్ ఉన్నాయో అప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ని సిమిలారిటీ అవుతుంది అని చెప్తామన్నమాట. సో ఈ సిమిలారిటీకి వాడే ప్రాపర్టీ ఏఏ ప్రాపర్టీ. అంటే అర్థం ఏంటి? ఇందులో ఉన్న 2 యాంగిల్స్ ఇందులో ఉన్న 2 యాంగిల్స్కి ఈక్వల్ అయితే చాలు, అప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. ఎందుకంటే 2 ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ది కూడా ఈక్వల్ అవుతుంది. సో అందుకని ఏఏ ప్రాపర్టీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏబిసి అనేది PQRకి సిమిలర్ అవుతుంది. అయితే సిమిలర్ అయితే మనం ఇవేంటిని వాడుకోవచ్చు, అంటే ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ని యూస్ చేసుకొని మనం వేటిని వాడచ్చు. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యాయో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపోర్షన్లో ఉంటాయి. మరి కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్లో నేను ఏబి తీసుకున్నాను అనుకోండి, ఈ ఏబి అనేది దేనికి ఎదురుగా ఉందండి? 80 డిగ్రీస్కి ఎదురుగా ఉంది. సో ఇక్కడ కూడా మీకు 80 డిగ్రీస్కి ఎదురుగా ఏ సైడ్ అయితే ఉందో అదే తీసుకోవాలండి. అంటే ఏం తీసుకోవాలి? PQ తీసుకోవాలి. అలాగే ఇందులో నేను బీసీ తీసుకున్నాను అనుకోండి, సో ఇక్కడ బీసీ తీసుకున్నాను అంటే దేనికి ఎదురుగా ఉన్నది తీసుకున్నాను? 40 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మీరు 40 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది తీసుకోవాలి, అంటే PR తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఏసీ తీసుకున్నాను అనుకోండి, ఏసీ అనేది దేనికి ఎదురుగా ఉంది? 60 డిగ్రీస్కి. ఇక్కడ 60 డిగ్రీస్కి ఎదురుగా ఏముందండి? QR ఉంది. సో AC/QR. ఇవన్నీ కూడా ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అని చెప్తాం. అయితే ఇవన్నీ కూడా సేమ్ రేషియోలో ఉంటాయండి. రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి, ఎగ్జాక్ట్ లెంత్లు ఈక్వల్గా ఉండవండి. సో ఇలా వచ్చిన రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉంటాయి. ఇవే కాకుండా మీరు ఇప్పుడు సపోజ్కి ఇక్కడ 40 నుంచి ఒక హైట్ ఇలా డ్రా చేశారనుకోండి, అంటే పెర్పెండిక్యులర్ ఆల్టిట్యూడ్ అంటారు. ఇక్కడ 40 డిగ్రీస్ యాంగిల్ నుంచి ఆపోజిట్ సైడ్కి మీరు ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేశారు, దాన్ని H1 అందాం. అలాగే ఇక్కడ కూడా మీరు 40 డిగ్రీస్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి, దాన్ని H2 అంటాం. ఈ సైడ్స్ యొక్క రేషియోకే వాటి యొక్క కరస్పాండింగ్ హైట్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ 40 నుంచి తీసుకున్నాం, సపోజ్కి ఇక్కడ నేను 60 నుంచి తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 60 నుంచి ఒక హైట్ తీసుకోవాలి. ఇక్కడ 80 నుంచి తీసుకుంటే అక్కడ 80 నుంచి తీసుకోవాలి. వాటిని కరస్పాండింగ్ హైట్స్ అంటారు. వాటి రేషియో కూడా దీనికే ఈక్వల్గా ఉంటుంది. అలాగే వీటి యొక్క పెరిమీటర్స్ రేషియో, పెరిమీటర్ అంటే ఏంటండి? బోర్డర్లన్నీ కలిపియాలి. పెరిమీటర్స్ రేషియో కూడా దీనికి ఈక్వల్గా ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ ఇంకేంటంటే ఏరియాస్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఇప్పుడు ఈ రెండింటికి ఏరియాస్ రేషియో కానీ తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ 2 ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ రేషియో ఇది కానీ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ సైడ్స్ రేషియో ఏదైతే వచ్చిందో దాన్ని స్క్వేర్ చేస్తే మీకు ఏరియాస్ రేషియో వచ్చేస్తుందండి. ఏరియాస్ రేషియో అంటే సైడ్స్ యొక్క రేషియో ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని ఏరియాస్ రేషియో అంటారు. అయితే ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే అప్లికేషన్ బేస్ చేసుకొని బీపీటీ థీరం అండి. ఈ బీపీటీ థీరం ఏంటంటే, ముందు థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి D and E are points on AB and AC respectively such that DE is parallel to BC, then AD/DB equal to AE/EC. అంటే ఎప్పుడైనా థీరం అంటే ఏంటి? ఇదంతా కూడా మనకి ఇచ్చిన డేటా అండి, దీన్ని వాడి ఇది ప్రూవ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ప్రూవ్ చేసే మెథడాలజీ ఏదైతే ఉంటుందో అది ప్రాబ్లమ్స్లో చాలా హెల్ప్ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం వాడు చెప్పినట్లే. సో ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అండి. ఈ ఏబిసిలో ఏబి మీద డి అనేది ఒక పాయింట్, ఏసీ మీద ఈ అనేది ఒక పాయింట్,
ఈ డిఈ ఏదైతే ఉందో ఈ బీసీకి ప్యారలల్ అంట. సో ఇది దీనికి ప్యారలల్ అయితే మనం ప్రూవ్ చేయవలసింది ఈ ఏడి అనేది ఒక పార్ట్ అండి, డిబి అనేది ఒక పార్ట్. ఈ రెండు పార్ట్స్ రేషియో ఏడి బై డిబి యొక్క రేషియో ఏఈ బై ఈసీ రేషియోకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇదే మెయిన్ థియరం అన్నమాట. దానికి కొంచెం పాయింట్స్ కూడా ఉంటాయండి, ఎక్స్ట్రా పాయింట్స్ కూడా. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేయవలసిన పార్ట్ అయితే ఈ రేషియో ఏడి బై డిబి రేషియో ఏఈ బై ఈసీ రేషియో ఏదైతే ఉందో అది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది మనం ప్రూవ్ చేయాలనుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏముంటాయంటే ఇక్కడ మనకి ఏడిఈ అనేది ఒక చిన్న ట్రయాంగిల్ మాట. ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్ అండి. అలాగే నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ ఏబిసి, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేయవలసింది ఆ రెండు సిమిలర్ అని చెప్పాలి. మరి ఇక్కడ మనం సిమిలర్ అని చెప్పవసరం లేదు, అవి సిమిలర్ అవుతాయి లేదో చెక్ చేద్దాం. సిమిలర్ అవ్వాలంటే ఏమవ్వాలి, యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. చూడండి ఈ ఏ అనే యాంగిల్ రెండు ట్రయాంగిల్స్కి కామన్ యాంగిల్, రెండింటికి అదే కామన్ యాంగిల్ మాట. అలాగే నెక్స్ట్ అండి ఇక్కడ మీరు ఏదైతే యాంగిల్ రాశారో ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఏది రాస్తే ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుందండి. రీజన్ ఏంటంటే ఈ రెండు ప్యారలల్ కదా, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఎప్పుడైనా రెండు ప్యారలల్ లైన్స్ ఉండి ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఈ రెండు యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. అలాగే నెక్స్ట్ అండి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుందండి. ఎందువల్ల, మరలా సేమ్ కాన్సెప్ట్ అండి. డిఈ బీసీకి ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్ కదా. సో ఇక్కడున్న యాంగిలే ఇక్కడ కూడా ఉంటుంది. అంటే మనకు చూడండి ఈ చిన్న ట్రయాంగిల్లో ఏవైతే 3 యాంగిల్స్ ఉన్నాయో పెద్ద ట్రయాంగిల్లో కూడా అవే 3 యాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండు ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యాయో మనం ఏ ప్రాపర్టీ వాడచ్చు, కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అనే ఒక ప్రాపర్టీని వాడచ్చు. ఏంటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ అంటే, ఫస్ట్ ఏడీ తీసుకున్నాను అనుకోండి చిన్న ట్రయాంగిల్లో. సో చిన్న ట్రయాంగిల్లో నేను ఏడీ తీసుకున్నాను అండి. ఏడీ దేనికి ఎదురుగా ఉందండి, వైకి ఎదురుగా ఉంది. అంటే నేను పెద్ద ట్రయాంగిల్లో కూడా వైకి ఎదురుగా ఉన్న సైడ్ తీసుకోవాలి. మరి వైకి ఎదురుగా ఉన్న సైడ్ ఏంటండి, ఏబి. సో ఏడీ బై ఏబి ఈక్వల్ టు చిన్న ట్రయాంగిల్లో నేను ఏఈ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్లో కూడా నేనేం చేయాలి, ఏఈ అంటే ఎక్స్కి ఎదురుగా ఉంది, పెద్ద ట్రయాంగిల్ ఎక్స్కి ఎదురుగా ఏముందండి, ఏసీ ఉంది. ఏఈ బై ఏసీ అంటే ఏడీ బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అనే నేను ఒక ప్రాపర్టీని కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అన్నాం కదా, అది తీసుకున్నాం అండి. అలాగే ఇంకా ఏం రాయొచ్చు, చిన్న ట్రయాంగిల్లో నేను డిఈ తీసుకున్నాను అనుకోండి. సో పెద్ద ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్నది ఏముందండి, బీసీ. సో డిఈ బై బీసీ. సో ఏడీ బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ ఈక్వల్ టు డిఈ బై బీసీ. సో ఇలాగ నేను ఒక ప్రాపర్టీ రాశాను కదా. ఇప్పుడు ఇందులో ఈ మొదటి రెండు తీసుకుందాం అండి. ఏంటి, ఏడీ బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దీన్ని వాడదాం. సో దీన్ని ఈ రెండింటిని రివర్స్ చేసేద్దాం అండి. రివర్స్ చేయడం అంటే ఏంటి, ఏబి బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏఈ అని రాద్దాం అండి. ఇలా రాసిన తర్వాత ఏబి అంటే మనం ఏమని రాయొచ్చు, ఏబి అంటే చూడండి ఏడీని డిబిని కలిపితే వచ్చే పార్ట్. సో ఏబి అంటే మనం ఏం రాయొచ్చు, ఏడి ప్లస్ డిబి అని రాయొచ్చు అండి. కిందన ఏముంటుందండి, ఏడి ఉంటుంది. అలాగే నెక్స్ట్ అండి ఈక్వల్ టు ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ అంటే మనం ఏమని రాయొచ్చు, ఏఈ ప్లస్ ఈసీ అని రాయొచ్చు. సో ఏఈ ప్లస్ ఈసీ అని రాస్తాం. కిందన ఏమని రాస్తాం అండి, ఏఈ రాస్తాం అండి. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది బై ఇది చేసాం అనుకోండి, ఏడీ బై ఏడి అంటే ఎంత అవుద్ది, 1. అలాగే ఇక్కడ ఏమవుతుందండి, బీడీ బై ఏడి అనే వాల్యూ ఉంటుందండి. అంటే ఇక్కడ డిబి బై ఏడి ఉంది కదా, ఆ వాల్యూ రాస్తాం. ఇక్కడ ఏఈ బై ఏఈ అంటే 1, ఇక్కడ ఈసీ బై ఏఈ అని వస్తుందండి. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ 1 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మిగిలేవి ఏంటండి, బీడీ బై ఏడి ఈక్వల్ టు ఈసీ బై ఏఈ కదా. ఇప్పుడు ఈ రెండింటిని రివర్స్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందండి, ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. చూడండి మనకి కావాల్సిన థీరం ఏదైతే ఉందో అది ప్రూవ్ అయిపోయిందండి. చూడండి ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఈ ప్రూవ్ చేసే మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి. అయితే ఈ థీరంని బేస్ చేసుకొని ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయండి, ఆ పాయింట్స్కి వెళ్ళాం అనుకోండి మనం. సో మనకి థీరంలో ఇలా ఉంది కదండి, ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో డి అనేది దీని మీద పాయింట్, ఈ అనేది దీని మీద పాయింట్. సో డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు. సో మనం ఏమని ప్రూవ్ చేసాం, ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేసామండి అక్కడ. సో ఇక్కడ ప్రూవ్ చేసాం కాబట్టి ఈ రేషియో ఈక్వల్గా ఉంటుంది కదా, ఏడీని ఎం అనుకుందాం, దీన్ని ఎన్ అనుకుందాం. సో ఇక్కడ కూడా ఎమ్ ఎన్ఏ ఉంటుంది. అంటే ఈ రేషియో ఏదైతే ఉందో అది ఎం బై ఎంకి ఈక్వల్గా ఉంటుంది. అయితే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏం చెప్పాం, ఏడీ బై ఈ ఏడీ అంటే ఇదండి, ఏడీ బై అలాగే నెక్స్ట్ ఏంటండి ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ ఈక్వల్ టు డిఈ బై బీసీ అని రాసాం. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం థీరంలో ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ నుంచి రాసినది అన్నమాట.
చూడండి ఇక్కడ రాసాం కదా, ఇది మాట రాశాను, ఏడీ బై ఏబీ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ ఈక్వల్ టు డిఈ బై బీసీ అనేది. సో అది సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ నుంచి రాసింది కదా, అదే మనం ఇక్కడ రాసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏడి ఏఈ డిఈ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటండి, ఏడి అన్నా ఏఈ అన్నా మనకి ఎంఏ కదా, అంటే డిఈ వాల్యూ కూడా ఎంఏ అవుతుంది అన్నమాట. బై ఇక్కడ ఏబి అంటే ఏంటి, ఇది ప్లస్ ఇది కదా, ఈ మొత్తం కదా, అంటే ఎం ప్లస్ ఎన్, అంటే ఎం ప్లస్ ఎన్కి ఈక్వల్ అండి ఇవన్నీ కూడా. సో ఇందులో ఈ పార్ట్ తీసుకోండి, దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు మనకి. సో ఇక్కడ ఏమడుగుతాడండి, డిఈ బై బీసీ ఈక్వల్ టు ఎం బై ఎం ప్లస్ ఎన్. సో ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు డిఈ మెజర్ కానీ బీసీ మెజర్ కానీ ఇస్తాడు, ఈ రెండిట్లో ఒక మెజరే ఇస్తాడండి, ఈ రేషియో ఇచ్చేస్తాడు, రెండోది క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఎవరికైతే ఈ ప్రాపర్టీ మీద అవగాహన ఉందో చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ డిఈ కావాలనుకోండి, ఏమని రాయొచ్చండి, ఎం బై ఎం ప్లస్ ఎన్ ఇంటూ బీసీ. సో ఈ కాన్సెప్ట్ని వాడుకోవచ్చు అన్నమాట. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ డిఈలు ఉన్నాయి కదా, అవి రెండు కానీ మిడ్ పాయింట్స్ అయితే, ఇది ఒక ప్రాపర్టీ మాట. ఇఫ్ డి అండ్ ఈ ఆర్ మిడ్ పాయింట్స్, ఒకవేళ అవి రెండు కానీ మిడ్ పాయింట్స్ అయిపోయి అనుకోండి, ఎప్పుడైతే అవి రెండు మిడ్ పాయింట్స్ అయ్యో ఈ ఎమ్ ఎన్ రేషియో ఏదైతే ఉందో అది 1:1 అయిపోద్ది. మిడ్ పాయింట్స్ అయితే మరి ఈ లెంత్ ఈక్వల్ అయిపోతాయి కదా. సో ఎమ్/ఎన్ రేషియో 1:1 అయిపోద్ది. సో ఈ రేషియోని ఇక్కడ మీరు అప్లై చేసినట్లయితే ఈ డిఈ మెజరు ఎం వాల్యూ 1 అంటే 2 కలిపితే 2 కదా, హాఫ్ ఆఫ్ బీసీకి ఈక్వల్గా ఉంటుంది. ఇది ఒకటండి. సో ప్రాబ్లమ్స్లో ఇది వాడతారు. ఈ థీరం యొక్క ప్రూఫ్ ఎలాగైతే చేసామో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీన్ని మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో దీనికి రిలేటెడ్గా ఎప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ మీదకి వచ్చిన వస్తుందో అది మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే.